దేనినైనా భరించొచ్చు కానీ నెల నెల వచ్చే ఈ నొప్పిని మాత్రం భరించలేనబ్బా అనుకుని ఆడవారు నిజంగా ఉన్నారా చెప్పండి? మీ లైఫ్లో ఒక్కసారైనా అనుకుని ఉంటారు కదా? బయటికి వెళ్ళేటప్పుడు అయ్యో నా డ్రెస్కి మరకంటిందేమో అని చూసుకోకుండా లైఫ్లో ఒక్కరైనా ఉన్నారా? జెన్యూన్గా చెప్పండి, నాకు తెలుసుకోవాలని ఉంది అంతే. మనం అనుకోకుండా బయటికి వెళ్ళినప్పుడు మనకి పీరియడ్స్ వస్తే నిజంగా మనం కంఫర్ట్ కంటే ఎక్కువగా పక్కన వాళ్ళు చూసి ఏమనుకుంటారో అని భయపడకుండా ఉన్న అమ్మాయి ఉందా ఇప్పుడు? నేను గత సంవత్సరం నుండి అంటే లిపిలో నేను రైటింగ్స్ స్టార్ట్ చేసినప్పటి నుండి దీని మీద రాయాలి అనుకుంటున్నాను, కానీ ఎందుకో రాయలేకపోతున్నాను. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో అయినా స్టార్ట్ చేయాలని రాసేసాను. విజయదశమి రోజు ఏదైనా స్టార్ట్ చేస్తే మంచి జరుగుతుంది అంటారు కదా, సో అందుకని దసరా రోజు స్టార్ట్ చేశాను, కానీ నిన్న ఇవ్వలేకపోయాను. ఈరోజు మీకు ఆడియో ఇస్తున్నాను. సో అట్లీస్ట్ నేను మొహమాటం లేకుండా అనుభవాలని షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇది నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నెగిటివ్గా అయితే ఎవ్వరూ తీసుకోవద్దు దీన్ని. కొన్ని నిజ జీవితంలో జరిగినవి, మరికొన్ని అనుభవాలతోటి సేకరించి మీకు చెప్పాలి అనుకుంటున్నాను. తప్పుగా తీసుకోవాలి అనుకునే వాళ్ళు, ఇలాంటివి కూడా రాస్తారా అని మొహమాట పడేవాళ్ళు, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. దీంతో ఈ వీడియోని స్కిప్ చేయండి. నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి. ఇది రిక్వెస్ట్ చేస్తున్నాను అంతే. అవును, మరక నేను రాయాలనుకుంటుంది దీని మీదే. నాకు ధైర్యాన్ని ఇవ్వండి సపోర్ట్ చేస్తూ. ఈ సిరీస్ని ఎక్కువ మందికి తెలియజేసేలా చేస్తారని నమ్ముతున్నాను. ఇప్పుడు నేను మొదట రాయబోయే కథ ఆయేషా అనే అమ్మాయి పేరు. నిజానికి అది ఆయేషా అని నేను పెట్టాను పేరు, నిజమైన పేరు అది కాదు. కానీ ఇది నిజ జీవితానికి సందర్భించి ఆల్రెడీ జరిగిన దానిని కొంచెం నేను కల్పించి రాస్తున్నాను. వీటిలో ఏదైనా తప్పులుంటే తప్పులు మన్నించండి. సరే, ఇక మనం కథలోకి వెళ్దామా? ఏంటే అంత డల్గా ఉన్నావు? మనం రేపు టూర్కి వెళ్తున్నాం కదా, హ్యాపీగా ఉండకుండా ఎందుకు అంత విచారంగా ఉన్నావు? నీకు బీచ్ అంటే చాలా ఇష్టం కదా. ఎప్పుడు మనం ప్లాన్ చేసినా ఎవరో ఒకరు మిస్ అవుతూనే ఉన్నాం. ఈసారికి ఎవ్వరూ మిస్ కాకుండా వెళ్దాము అనుకుంటే నువ్వేంటే ఇంత డల్గా ఉన్నావు అని అడిగింది సృజన. హే, అది కాదే, నాకు డే టైం. ఇక నేను అక్కడికి వచ్చినా ఏం ఎంజాయ్ చేస్తా చెప్పు? నేను బీచ్లో దిగలేను. మీరందరూ హ్యాపీగా బీచ్లో సందడి చేస్తూ ఉంటే నేను ఒడ్డును కూర్చొని నొప్పితో బాధపడుతూ ఉండనా ఏంటి అని చెప్పింది మమత. అరే పిచ్చిదానా, దీనికింత బాధపడతావా? ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ టాబ్లెట్స్ దొరుకుతూ ఉన్నాయి కదా. డేట్ రాకుండా ఒక వారం రోజులు ఆపేసుకో, ఏమవుతుంది అంది సృజన. హా అవును, నేను కూడా విన్నాను అలాంటి టాబ్లెట్స్ ఉంటాయి అని, కానీ ఎప్పుడు నేను వాటిని వాడలేదు. కొన్నిసార్లు మా అమ్మ వాడింది, పూజలు చేసేటప్పుడు అడ్డుగా వస్తుంది అని. కానీ నాకు టాబ్లెట్స్ అలా వాడాలి అంటే భయమేస్తుంది బాబు. ఫ్యూచర్లో ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఉంటాయేమో అని అంటూ చెప్పింది దిగులుగా. అరే మెంటల్, ఏ కాలంలో ఉన్నావు నువ్వు? అందరూ 2025 నుండి 2050కి ఎలా పరిగెడదామా అని చూస్తుంటే నువ్వింకా 2000లోకి వెళ్తానంటావేంటి? నీకంతగా భయమేస్తే మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుని ఒక మంచి మెడిసిన్ని వాడదాం అని చెప్పింది. హా, ఇప్పుడు హాస్పిటల్ దాకా వద్దులే, అలాంటివేమీ వద్దు. ఎప్పుడు మా అమ్మ వాడే టాబ్లెట్స్నే నేనే తెచ్చిస్తూ ఉంటాను కదా, అవి తీసుకుంటే సరిపోతుంది అని చెప్పింది మమత. సరే సరే, ప్యాకింగ్ చేసుకోవాలి, ఇంకా చాలా పనులున్నాయి, మనం ఇక వెళ్దాం. మా అమ్మ ఇందాకటి నుండి కాల్స్ మీద కాల్ చేస్తుంది అంటూ సృజన లేచి తన బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయింది. సరే సరే, తిరిగి మళ్ళా మనం రేపు కలుద్దాం అంటూ మమత కూడా తన ఇంటి దారి తను పట్టింది. ఇంటికి వెళ్తూ వెళ్తూ తన వీధి చివర ఉన్న మెడికల్ షాప్ దగ్గర బండి ఆపింది. అన్నా, ప్రొజెస్టిరాన్ పిల్ ఇవ్వరా అని అడిగింది. 5 మిల్లీగ్రాముల డోసులో రోజుకు 3 సార్లు పీరియడ్ రావడానికి 3 రోజుల ముందు నుంచి ప్రారంభించి 10 రోజుల పాటు వాడవచ్చు, అంతకు మించి వాడకూడదు. మాత్రలు ఆపిన మర్నాటి రోజు నుండి 10 రోజుల్లోపు నీకు పీరియడ్ వస్తుంది అని ఎంతో వివరంగా చెప్పి ఆ మెడికల్ షాప్ అతను టాబ్లెట్స్ ఇచ్చాడు. తను బిల్ చేసి
పే చేసి థ్యాంక్ యూ అన్నా అని చెప్పి ఇంటికి బయలుదేరింది. ఆ రోజు అన్నం అంతా తినేసి శుభ్రంగా ప్యాక్ చేసుకుని పడుకునే ముందు టాబ్లెట్ వేసుకుంది. నెక్స్ట్ డే పొద్దున్నే 4 గంటలకే నిద్రలేచి అంతా రెడీ అయ్యి ఎయిర్పోర్ట్కి బయలుదేరారు. ఆల్రెడీ అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ వచ్చి నీకోసమే వెయిట్ చేస్తున్నాం అంటూ కేకలు పెట్టారు. ఆహా, నా కోసం వెయిట్ చేస్తారా ఏంటి? ఇంకా సృజన ఏం రాలేదు కదా. ఇప్పుడు నేను తనతోటే ఫోన్లో మాట్లాడుతూ వచ్చాను. తను రావటానికి మరో 10 మినిట్స్ పడుతుంది. పెద్ద నేనే లేట్ అన్నట్లు చెప్తున్నారా అని నవ్వుతూ మమత తన లగేజ్ని తీసుకొని వాళ్ళ డాడీకి బాయ్ చెప్పి లోపలికి బయలుదేరింది. అందరూ అలా మాట్లాడుకుంటుంటే 10 నిమిషాలు ఇట్టే గడిచిపోయింది. ప్రతి ఒక్కరూ వచ్చేశారు. ఎయిర్పోర్ట్లో క్లియరెన్స్ చెక్ అన్నీ చేసుకుని లోకంలో ఉన్నది మేమే అన్నంత హడావుడిగా ఎయిర్పోర్ట్ అంతా సందడి చేస్తూ ఫ్లైట్ ఎక్కేశారు ఆ పిల్లలు. ఇక వాళ్ళు దిగవలసిన ప్లేస్కి వాళ్ళు దిగారు. అందరూ ఫ్రెష్ అయినాక ఒక వెహికల్లో టూరిస్ట్ వాళ్ళు గైడ్ చేస్తూ అన్నీ చూపిస్తూ బీచ్ దగ్గరికి తీసుకువచ్చారు. ఆ ప్రదేశం ఎంత అందంగా ఉంది అంటే సముద్రం అంచున సూర్యాస్తమయంతో పాటు కొంచెం రంగుల్ని వీరి మీదకి విరజమ్ముతున్నాయా అన్నట్లు ఉంది. అక్కడ వీచే గాలి ఆ తాకిడికి వీళ్ళ జుట్టును పైకి లేస్తుంటే సరిచేసుకుంటూ అందరూ నవ్వుతున్న ముఖాలతో కెమెరా ఫ్లాష్ల మధ్య గర్ల్స్ ట్రిప్ 2025 అంటూ బ్యానర్ కింద నిలబడి ఫోజులు కొడుతూ ఫోటోలు దిగారు. అప్పుడే ఆ బీచ్ దగ్గరికి వచ్చిన కుర్రపిల్లలు హే, మీకు తోడుగా బాయ్స్ రావద్దా అని అడిగారు. వీళ్ళే క్వీన్స్ అన్నట్లు వారి వైపు ఒక లుక్ వేసి మరలా ఫోటోలు దిగటం మొదలుపెట్టారు వీళ్ళు. అసలు ఆ అబ్బాయిల వైపే చూడలేదు. బీచ్ దగ్గర ఫ్రెండ్స్ అందరూ చక్కగా ఆడుకుంటున్నారు. వారిలో ఒక అమ్మాయి ఆయేషా. తన వయసు 24 సంవత్సరాలు. తనకి జీవితం మీద పిచ్చ ప్రేమ ఉంది. తను ఒక డాన్సర్ కూడా. ఆ అలలతో పాటు తను కూడా నృత్యం చేస్తూ చిందులు వేస్తూ అక్కడ ఎంతో సందడి చేసేసింది. తనకి పింక్ కలర్ అంటే చాలా ఇష్టం. ఆ రోజు కూడా లైట్ గులాబీ రంగు డ్రెస్ వేసుకొని అలా నాట్యం ఆడుతోంది. ఇక చుట్టుపక్కన ఉన్న ట్రావెల్స్ అందరూ ఆ అమ్మాయిని చూసి ఫొటోస్ తీసుకోకుండా వీడియోస్ తీసుకోకుండా ఉండలేకపోయారు. ఆమె డాన్స్ అంత అద్భుతంగా ఉంది. గాలికి ఎగురుతూ ఆమె జుట్టు, ఆమె వేసే ఒక్కొక్క పాదం అడుగు ఆ ఇసుక మీద ముద్రను వేస్తుంటే ప్రతి ఒక్కరి కళ్ళకి మెస్మరైజింగ్గా ఉంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ రైట్, లెట్స్ డాన్స్ విత్ మీ అని అరిచింది ఆయేషా ఫ్రెండ్స్ వైపు చూస్తూ. ఎస్ బేబీ అంటూ ఫ్రెండ్స్ కూడా అమ్మాయి పక్కన వచ్చి జాయిన్ అయ్యి డాన్సులు వేస్తూ పిచ్చ పిచ్చగా కేకలు పెడుతూ నవ్వుకున్నారు. కానీ ఆ నవ్వుల వెనుక ఎవరికి తెలియని ఒక రహస్యం ఉంది. ఆయేషా మనసులో చిన్న భయం సడన్గా మనసులో తట్టింది. తను ట్రిప్కి బయలుదేరే ముందు ఉదయాన్నే క్యాలెండర్ చూసింది. తనకి పీరియడ్స్ డేట్ ఈ వారమే. అయ్యో, నాకు ప్రతి నెలలో 2 రోజుల ముందుగానే డేట్ వస్తుంది. సడన్గా ఇప్పుడు వస్తే ఈ ప్లాన్ అంతా పాడవుతుంది ఎలాగా అని చిన్నగా ఆలోచించి డాన్స్ ఆపేసి ఎదురుగా ఉన్న ఒక కొబ్బరి చెట్టు కింద కూర్చుంది. అప్పుడే అక్కడికి మమత వచ్చి ఏమైందే అని అడిగింది. ఏమి లేదే, నేను ఇప్పుడే కొంచెం మెడికల్ షాప్లోకి వెళ్ళి వస్తాను, తోడొస్తావా అని అడిగింది. ఏదైనా ప్రాబ్లమా, వామిటింగ్స్ అలాంటి సెన్సేషన్ ఏమైనా ఉందా? ఈ జర్నీకి నాకు కూడా అలాగే పొట్టలో తిప్పుతున్నట్లుంది అంది ఆయేషాతో పక్కనే కూర్చుంటూ. లేదబ్బా, ఫార్మసీకి వెళ్ళి పీరియడ్స్ డిలే టాబ్లెట్ కొనాలి. నాకు ఈ వారంలోనే డేట్ టైం. ఎప్పుడు 2 రోజుల ముందుగానే వస్తుంది. ఇప్పుడు వస్తే ఎలాగా అని ఫీల్ అవుతూ ఉన్నాను. ఇందాకటి నుండి నా భయం అంతా అదే అని చెప్పింది. ఓహో అదా, నా దగ్గర టాబ్లెట్ ఉంది వేసుకో అంటూ ఒక టాబ్లెట్ తీసి ఆయేషాకి మమత ఇచ్చింది. ఓహ్ థ్యాంక్ గాడ్, నేను ఇప్పుడు ఫ్రెండ్స్కి ఎలా చెప్పాలి, ఎలా మెడికల్ షాప్కి వెళ్ళాలి అని ఫీల్ అవుతూ ఉన్నాను. నువ్వు నన్ను రక్షించావు అంటూ ఆ టాబ్లెట్ తీసుకుని పక్కనే ఉన్న షాప్ నుండి వాటర్ బాటిల్ కొనుక్కుని టాబ్లెట్ వేసేసుకుంది. ఇక ఇద్దరు హ్యాపీగా మరలా ఫ్రెండ్స్ అందరితోటి జాయిన్ అయ్యి డాన్స్ చేస్తున్నారు. ఈ విషయం వీరిద్దరికీ ఆటల్లో పడి ఫ్రెండ్స్కి చెప్పలేదు. అసలైనా చెప్పాల్సిన విషయం కూడా కాదు వాళ్ళ దృష్టిలో ఇది.
ఇక అందరూ అలసిపోయి కొంచెం సేపు టెంట్ దగ్గర కూర్చున్నారు. వీళ్ళకి లైన్స్ వేసుకుంటూ కొంతమంది బాయ్స్ కూడా వీళ్ళ చుట్టూనే చక్కర్లు కొడుతున్నారు. హే హైదరాబాద్ గర్ల్స్, మాది కూడా హైదరాబాదే, మాతో జాయిన్ అవ్వచ్చు కదా, మేము ఇక్కడే సూపర్ లగ్జరీ కాటేజెస్ తీసుకున్నాం, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు నైట్ అంతా పార్టీ చేసుకుంటూ అని అన్నారు. ఈ అమ్మాయిలలో ఒక్కరు కూడా అబ్బాయిల మాట వినిపించుకోనట్లుగా వాళ్ళ పాటికి వాళ్ళు చక్కగా ఫుడ్ తింటున్నారు. మరికొంత మంది అమ్మాయిలు, అబ్బా ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ గొడవ అయితే మనకి తప్పదు కదా, వాడికి చూడు మరి ఎంత ధైర్యమో, ఏకంగా వాడి కాటేజీకి రావాలి అట, నైట్ అంతా ఎంజాయ్ చేయాలట, వాడి ఫోజులు, సిగ్గు లేకపోతే సరి అని సృజన చిరుబుర్లాడుతూ తన ప్లేట్లో ఫుడ్ని తినకుండా గెలుకుతోంది. మమత సృజన వైపు చూస్తూ, సరే సరే లేవే, ఇలాంటి వాళ్ళు మన పక్కన ఉంటే మనకి ఒక సెక్యూర్ లాగే ఉంటుంది, వాళ్ళు ఒట్టి మాటలు చెప్తారు లేవే తప్ప మనకి ఎటువంటి హాని తలపెట్టరు, ఉండనివ్వు, వాళ్ళే పడి ఉంటారు అని నవ్వుతూ మమత తన ప్లేట్లో నుండి ఒక చికెన్ పీస్ని సృజన నోట్లో పెట్టింది. హూ అని మూలుగుతూ నోట్లో పెట్టిన చికెన్ పీస్ని చేతికి తీసుకుని, నేను తింటానులే అని దీర్ఘాలు తీసింది సృజన. ఏంటి ఆ బాయ్స్ని పిలిపించి వారితో తినిపించాలా ఏంటి నీకు అని ఆయేషా కొంచెం కవ్విస్తూ సృజనను అడిగింది. అందరూ ఒక్కసారిగా పగలబడి నవ్వుకున్నారు. అక్కడంతా సందడిగా ఉంది. అలా హైదరాబాద్ నుంచి వచ్చిన ఆ అబ్బాయి బ్యాచ్లను చూసి ఈ అమ్మాయిలు తెగ నవ్వేసుకున్నారు. ఆయేషా, నేను వేసుకున్న టాబ్లెట్ సేఫ్గానే ఉంటుంది కదా, నిజంగా నాకు రేపు డేట్ రాదు కదా, మనం ఇక్కడ ఉండేది 2 రోజులు మాత్రమే కదా, నేను ఈ 2 రోజులే వేసుకుంటాను, ఆ తర్వాత ఇక నేను వేసుకోను, నాకు అవసరం లేదు కూడా అని తనకే తానే తన మనసులో ధైర్యం చెప్పుకుంది అందరూ నవ్వుకుంటున్న సమయంలో. మొదటి రోజు అమ్మాయిలందరూ అక్కడ అంతా బాగానే గడిపారు. ఫోటోలు, బీచ్ పార్టీలు, లైవ్ మ్యూజిక్. ఆయేషాకి కూడా తన లైఫ్లోనే హ్యాపీగా ఆ రోజు ఉంది అనిపించింది. ఫ్రెండ్స్ తోటి చక్కగా సంతోషంగా మాట్లాడుతూ పడుకుంది. రెండో రోజు పొద్దున్నుండి షాపింగ్లంటూ అదంటూ ఇదంటూ తిరుగుతూ ఉన్నారు. సాయంత్రం ఆకాశం అంతా ఎర్రగా మారే టైంలో ఆయేషా ముఖం కూడా చిన్నగా కందిపోయినట్లు మారిపోయింది. నడక కాస్త తడబడింది. కొంచెం కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించింది. ఇక అంతే, తన చెయ్యి నుదుటి మీద పెట్టుకుంటూ అబ్బా అనుకుంటూ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఏమైంది ఆయేషా, ఏమైంది అంటూ చుట్టూ చేరి ఫ్రెండ్స్ ఒకటే అడుగుతున్నారు. తనకి గాలి ఆడటం లేదు, ఊపిరి అస్సలు అందటం లేదు. ఏమీ లేదు, కాస్త తల తిరుగుతోంది అని చెప్పింది. తను చెప్పిన ఒక్క క్షణానికే వామిటింగ్స్ చేసేసుకుంది. ఊపిరి పీల్చుకోవటంలో ఇబ్బంది పడిపోతుంది. స్నేహితులు దాన్ని అలసట అనుకున్నారు. వెంటనే రూమ్కి తీసుకొచ్చారు. ఈరోజంతా బీచ్లో తిరగటం వల్ల ఎండదెబ్బ తగిలిందేమో అనుకున్నారు. కానీ రాత్రి 10 గంటలకల్లా పరిస్థితి విషమించిపోయింది. ఆమె కాళ్ళు చల్లబడిపోయాయి. ఆమె ముఖంలో చల్లం మాయమైపోయింది. అప్పుడే ఏంటి ఈరోజు అమ్మాయిలు బయటికి రాలేదు అంటూ కాటేజ్ నుండి అబ్బాయిలు అటుగా వచ్చారు. ఆయేషా ఊపిరాడక పడి ఉండటం చూశారు కొంతమంది మెడికోలు. హాస్పిటల్కి తీసుకువెళ్దాం, తనకి ఊపిరాడట్లేదు అనుకుంటాను అని అరిచారు ఫ్రెండ్స్. వెంటనే ఒకరు అంబులెన్స్కి కాల్ చేశారు. అంబులెన్స్ రాగానే ఆయేషాను హడావుడిగా ఆ బాయ్స్ అంతా కలిసి జాగ్రత్తగా అంబులెన్స్లో ఎక్కించారు. అంబులెన్స్ సైరన్స్ మాల్దీవ్ రోడ్లను చీల్చుకుంటూ వెళ్ళిపోయాయి. హాస్పిటల్లో డాక్టర్లు గంటల తరబడి పోరాడారు. కానీ ఏమీ ప్రయోజనం లేదు. అక్కడికి తీసుకురావటానికి కంటే ముందే ఆ రాత్రే ఆమె గుండె ఆగిపోయింది. డాక్టర్లు థియేటర్ నుండి బయటకు వచ్చి చెప్పగానే ఫ్రెండ్స్ అందరూ షాక్ అయిపోయారు. ఒక్కసారిగా అక్కడ అందరి మొహంలో ఒకటే టెన్షన్. అదేంటి, నిన్నటి దాకా మాతోటి అంత చక్కగా ఆడుతూ తుల్లుతూ డాన్సులు వేసిన ఆయేషా చనిపోవటమేమిటి అని అందరి మనసులో సందిగ్ధం. అక్కడి వచ్చిన అబ్బాయిలు కూడా ఆశ్చర్యపోయారు. అరే, నిన్నే కదా ఆ అమ్మాయిని మనం డాన్స్ చేస్తుంటే చూసాం, ఎంత అద్భుతంగా ఉందో అనుకున్నాం, అంత చక్కగా ఆరోగ్యంగా తుల్లుతూ ఉన్న అమ్మాయి ఈరోజు చనిపోవటం ఏమిటి? అసలు మీ ఫ్రెండ్కి ఏదైనా ప్రాబ్లం ఉందా, లేదా ఏదైనా మెడిసిన్ తీసుకుని సూసైడ్ చేసుకునే అటెంప్ట్ ఏమైనా చేసిందా
లవ్ ఫెయిల్యూర్, బాయ్ ఫ్రెండ్స్ అలాంటివి ఉన్నాయా అని అక్కడున్న అమ్మాయిల్ని అడుగుతున్నారు వాళ్ళు. వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. అసలు నా ఫ్రెండ్స్కి అలాంటి ఇబ్బంది లేదు, తనకి లైఫ్ అంతా చాలా ఇష్టం, తనకి ఎన్నో గోల్స్ ఉన్నాయి, తనకి అవి ఒక్కొక్కటిగా సాధించుకుంటూ వస్తోంది. ఇక ఒక మంత్లో తను ఫారిన్ కూడా వెళ్ళాలి, ఇంతలో ఇలా జరిగింది, అసలు మేమే షాక్లో ఉన్నాం, ఏమైందో అర్థం కావటం లేదు అని అన్నారు వాళ్ళు చాలా బాధపడుతూ. అప్పుడే అటుగా వెళ్తున్న నర్సుని ఆపారు కొంతమంది మెడికోస్. హాయ్ సిస్టర్, ఇప్పుడు తీసుకొచ్చిన పేషెంట్కి ఏమైంది, కొంచెం చెప్తారా అని అడిగారు. ఆ నర్సులు కూడా ఏమీ తెలియకుండా అలాగే నోరెళ్ళబెట్టి చూస్తున్నారు. వెంటనే వాళ్ళ చేతిలో ఉన్న ఫైల్స్ మెడికోస్ తీసుకున్నారు. వాళ్ళకి దాంట్లో తెలిసింది హార్మోన్ రియాక్షన్, బాడీ కొలాప్స్డ్ అయింది అని రిపోర్ట్లో తెలుస్తోంది. వెంటనే ఆ సిస్టర్ అబ్బాయి చేతిలో నుండి ఆ ఫైల్ లాక్కొని, డాక్టర్స్ తిడతారు, ఇలా మీరు తీసుకోకూడదు, మేము వాళ్ళకి సబ్మిట్ చేసినాక మీకు ఏ సంగతి చెప్తాము అంటూ ఆ ఫైల్ తీసుకుని లోపల గదిలోకి వెళ్ళి తన అలా గది తలుపు తీయగానే ఆ గదిలో గులాబీ రంగు డ్రెస్ రక్తపు మరకలతో తడిసిపోయి పక్కన పడి ఉంది. అది ఇక కేవలం ఒక డ్రెస్ కాదు, ఒక ప్రశ్నగా మారిపోయింది అందరి మనసుల్లో. ఏమైంది, ఆయేషా బాడీకి రక్తం ఎందుకు అయింది, తన డ్రెస్ ఎందుకు అలా రక్తంతో నిండి ఉంది, తనిప్పుడు దాకా మాతో బాగానే ఉంది కదా, ఇంతలో అలా రక్తపు మడుగులో ఎలా పడి ఉంది అని ఫ్రెండ్స్ ఒక్కసారిగా గొల్లుమని ఏడ్చారు. అప్పుడే అందరూ ఆ ఏడుపులతోటి హాస్పిటల్ దద్దరిల్లింది. ఆ న్యూస్ కాస్త దేశమంతా పాకిపోయింది. ఆయేషా తల్లిదండ్రులకు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేశారు. పోలీసులు కూడా ఏదైనా సూసైడ్ కేసేమో అనుకుని హుటాహుటిన అక్కడికి వచ్చారు. వారి వెనుకే, ఇక మీ వెనుకే మా పైనం అన్నట్లుగా కెమెరామెన్స్ తోటి టీవీ న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా ఆ హాస్పిటల్ చుట్టూ గుంపు కూడేశారు. ఆ రాత్రి ఎలా గడిచి పగలైందో కూడా ఆ ఫ్రెండ్స్కి తెలియలేదు. పాపం వీరితో పాటే అబ్బాయిలు కూడా పక్కనే ఉండి అమ్మాయిలకు ధైర్యం చెప్తూ మధ్య మధ్యలో వాటర్ అవి అందిస్తూ ఉన్నారు. అబ్బాయిలందరూ చెడు కోసమే అమ్మాయిల చుట్టూ తిరగరు, అప్పుడప్పుడు మంచి అబ్బాయిలు కూడా అమ్మాయిల బాగోగుల్ని చూసుకుంటూ ఉంటారు అని ఈ హైదరాబాద్ కుర్రాళ్ళు నిరూపించేశారు. ఆయేషా పేరెంట్స్ వచ్చేసరికి పొద్దున్నే 11 అయింది. వారి రాకతోటి ఏడుపు మరింత ఎక్కువైపోయింది. అయ్యో నా తల్లి ఆయేషా, పుట్టక పుట్టక పుట్టావు మాకు వరంలాగా అని మేము మొక్కని దేవులు లేరు కదా తల్లి, చేయని పూజలు లేవు, అప్పటికి మసీదు దగ్గరికి వెళ్తే పిల్లలు పుడతారు అంటే తాయెత్తు కూడా కట్టుకొని వచ్చాం కదా, ఎలాగో ఆ అల్లా దయ వల్ల నువ్వు మాకు పుట్టావు అని ఆయేషా అని పేరు పెట్టుకున్నాం, అప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచాం కదా తల్లి, నీకు మేము ఏం లోడ్ చేశాము, మమ్మల్ని వదిలి ఇలా ఎందుకు వెళ్ళిపోయావు, అయ్యో బిడ్డ, రక్తపు మడుగులో ఉన్న నిన్ను చూసి మా మనసు ఎలా నిలబడుతుందనుకున్నావు తల్లి, మమ్మల్ని కూడా నీ దగ్గరికి తీసుకుపోవచ్చు కదా, మేమేం తక్కువ చేశామమ్మా, ఏ దిగులు పెట్టుకున్నావురా, ఎవరినైనా ప్రేమించి ఉంటే మాకు చెప్తే మేము ఎప్పుడు కాదనం కదా తల్లి, ఆత్మహత్య చేసుకున్నావా, అందరూ ఏంటి ఇలా అంటున్నారు, నువ్వు ఇంత పిరికి దానివి కాదురా, అలా ఎలా ఆలోచించాలనిపించింది నీకు, మీ నాన్న నువ్వు లేకుండా ఒక్క క్షణమైనా ఉండలేడు కదరా, అసలు ఇప్పుడు ఇక్కడికి పంపించడానికి కూడా మేము ఎంత బాధపడుతూ పంపించాము, ఎప్పుడు నోరు తెరిచి ఏవి కావాలని అడగని నువ్వు నోరు తెరిచి ఇక్కడికి వెళ్తాను అని అన్నావని మాకు ఇష్టం లేకపోయినా పంపించాను కదా తల్లి అంటూ ఆ తల్లి గుండెలు బాదుకుంటూ రోదిస్తుంది. ఆ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరి కంట కన్నీరుతో తడవకుండా లేదు. పదే పదే వీరి దగ్గరికి వచ్చి మైకులు పెట్టి కెమెరాలు పెట్టి చూపిస్తున్న టీవీలో ఆ దృశ్యాలు చూసిన ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా మనసులో భయాలు ఆందోళనతోటి రగిలిపోయారు. అసలు ఇప్పటి రోజుల్లో అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ తల్లిదండ్రులంటే ఏమాత్రం భయము ప్రేమ లేకుండా పోతుంది. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఇలా ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు అని కొంతమంది తిట్టుకుంటున్నారు. వారు అలా తిట్టుకున్నా కూడా వారిలో ప్రేమ, భయము, ఆవేదన కళ్ళకు కట్టి వచ్చినట్లు కనపడుతుంది. అక్కడ ఉన్న న్యూస్ ఛానల్ వాళ్ళు ఏం జరిగింది డాక్టర్, అసలు అమ్మాయి ఎందుకు చనిపోయింది, స్లీపింగ్ పిల్స్ ఏమైనా వేసుకుందా, పాయిజన్ లాంటిది ఏదైనా తాగిందా, ఏంటి ఆ అమ్మాయి డ్రెస్ అంతా రక్తంతో నిండిపోయింది అంటున్నారు.
బ్లడ్ వామిటింగ్స్ కానీ అయినాయా అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఊపిరి ఆడనివ్వటం లేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చేసింది. ఆ రోజు అందరి మదిలో ఒక్క ప్రశ్న మిగిలింది. ఆమె తప్పు చేసిందా అని. అప్పుడే అక్కడ ఉన్న మెడికోలు వెంటనే అక్కడికి వచ్చి, నోరు మూయండి అందరూ, ఆ అమ్మాయి ఏ తప్పు చేయలేదు అని ఒక యంగ్ మెడికో అబ్బాయి చెప్పాడు. వెంటనే ఒక మెడికో అబ్బాయి అమ్మాయి అక్కడికి వచ్చి, అమ్మాయి తప్పు చేసింది, కానీ ఆ ప్రశ్న తప్పు చేసిందా లేదా అమ్మాయి తప్పు చేసేలా మన సమాజమే అమ్మాయిని ప్రేరేపించిందా అని మనకు మనమే అనుకోవాలి అని ఎంతో ఆవేదనగా పెద్దగా అరిచి మోకాళ్ళ మీద కూర్చుంది ఆ అమ్మాయి. అన్ని కెమెరాస్ అమ్మాయి వైపు తిప్పాయి. అందరూ ఆ మెడికో అమ్మాయి ఏం మాట్లాడుతుందో అర్థం కాక ఆ అమ్మాయి వైపు చూశారు. పక్కనే ఉన్న మెడికో స్టూడెంట్ అమ్మాయి భుజాన్ని పట్టుకొని కూల్ కూల్ అంటున్నాడు. ఏమిటి మీరనేది? అమ్మాయి చనిపోవటానికి ఈ లోకాన్ని ప్రేరేపించటం ఏమిటి కారణం? నువ్వు చెప్పేదేంటి? సూటిగా చెప్పు అని ఆ అమ్మాయి తండ్రి అమ్మాయి దగ్గరకు వచ్చి చేతులు పట్టుకొని ప్రాధేయపడ్డాడు. చెప్తాను అంకుల్, ఆమె మీతో చాలా చనువుగా ఉంది కదా, మరి ఎందుకు ఆమె పీరియడ్స్ గురించి మీతో చెప్పలేకపోయింది? అమ్మాయికి ఎటువంటి లోటు లేదని పెంచారు అంటున్నారు కదా, మరి ఎందుకు ఒక సహజమైన శరీర ప్రక్రియను దాచాలని ఆయేషా తల్లి అయిన మీ దగ్గరే చెప్పకూడదని భావించింది? తనకెందుకు ఒక టాబ్లెట్ వేసుకోవటమే ఏకైక పరిష్కారం అనిపించింది అని అడగగానే అందరికీ అర్థం కాకుండా అలాగే నిశ్చేష్టులై చూస్తున్నారు. అర్థం కాలేదు కదా? ఇక్కడ మీకు ఎవరికీ అర్థం కాదులే. ఒకవేళ అర్థమైనా కూడా దాని గురించి మాట్లాడకూడదు కదా. అవును, బహిరంగ ప్రదేశంలో ఆడదాని ప్రతి నెల జరిగే ప్రక్రియ గురించి మాట్లాడటం తప్పు కదా. అమ్మాయికి పొరపాటున ఏదైనా డ్రెస్కి తన పీరియడ్స్ టైంలో జరిగే ప్రక్రియలో పొరపాటున రక్తపు మరక అంటింది అంటే బయట ఎవరి ముందైనా కనపడితే తప్పు కదా. ఇప్పుడు హ్యాపీ కదా, ఆ అమ్మాయి డ్రెస్ నిండా రక్తపు మరకలతో నిండిపోయినా అమ్మాయికి ఏ భయమూ లేదు. ఎందుకంటే అమ్మాయికి ప్రాణం లేదు కదా. సో అమ్మాయి బతికిపోయింది మీ అందరి అసహ్యమైన చూపుల నుండి. ఈరోజు ఆయేషా చనిపోవటానికి కారణం ఒక్కటే, దానికి సమాధానం సిగ్గు, బిడియం. అవును, మన చిన్నప్పటి నుంచి మన తల్లి మనకి నేర్పిన ఆ సిగ్గు, డ్రెస్కి మరక పడితే నవ్వులు, టీజులు, కళాశాలలో టాయిలెట్కి వెళ్ళిన చర్చలు, ఆఫీస్లో ఒక్కరోజు లీవ్ తీసుకున్న వ్యాఖ్యలు. మరక అనే పదం కేవలం రక్తం కాదు, అది సమాజం మనకి వేసిన ముద్ర. దాన్ని దాచుకోవాలనుకున్న అమ్మాయి ఈరోజు తన ప్రాణం కోల్పోయింది అని చెప్పింది. అందరూ ఆ మాటలు షాక్ అయ్యి వింటున్నారు. అసలు ఏమైందో అర్థం కావటం లేదు. ఆ మెడికల్ స్టూడెంట్ ఏడుస్తూ మాట్లాడుతున్న మాటలు ఒక్కసారిగా ఆ మాటలు వింటున్న అందరి వెన్నుల్లో వణుకు తెప్పించాయి. ఆయేషా స్నేహితురాలు సృజన ఆ మెడికో అమ్మాయి దగ్గరికి వచ్చి, ఏమిటి సీస్ నువ్వు చెప్పేది? మా ఆయేషా ఎందుకు చనిపోయింది? కొంచెం క్లియర్గా చెప్పు, మాకు అర్థం కావటం లేదు అని వణుకుతున్న గొంతుతోటి అడిగింది. ఫ్రెండ్స్ అందరూ మోకాల మీద కూర్చొని 2 చేతులు జోడిస్తూ, అవును గైస్, ప్లీజ్ చెప్పండి, మా ఆయేషా మాకెందుకు దూరమైంది? ఇప్పుడు లోకమంతా ఆమెని దూషిస్తుంది, తనెవరితోనో లవ్లో పడి ఉంది, ఆత్మహత్య చేసుకుంది అని మీరైనా చెప్పి క్లియర్ చేయండి అని ప్రాధేయపడ్డారు. అప్పుడు ఆ మెడికో చెప్పడం కంటిన్యూ చేసింది. ఆమె ఇక్కడికి రావటానికి ఆమె డేట్, అదే ఆమె పీరియడ్ టైమ్స్ ఆమెకి అడ్డు అనిపించింది. అంటే నెలవారీ ఆవిడికి వచ్చే పీరియడ్స్ ఆ అమ్మాయి ఇక్కడికి రావటం వలన అడ్డుగా అవుతాయేమో, అందరితో పాటు తను స్వేచ్ఛగా తిరగలేనేమో అనుకుంది. అలా అనుకునే ఆ అమ్మాయి నిన్న తీసుకున్న ఆ పిల్స్ ఏదైతే ఉన్నాయో పీరియడ్స్ రాకుండా ఆపేవి ఆ అమ్మాయికి సరిపడలేదు. దానితోటి బ్లడ్ క్లాట్ అయిపోయి ఆమె హార్ట్కి స్ట్రోక్ వచ్చేసింది. ఇలా అందరిలో జరుగుతుంది అని నేను చెప్పలేను, కానీ కొంతమంది కొన్నిసార్లు వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి ఆ టాబ్లెట్స్ వల్ల రియాక్షన్స్ అవుతాయి. బ్లడ్ క్లాట్ అవటం కోసం అవి ఏర్పడి ఇలా మరణం సంభవించింది ఆ అమ్మాయికి అని ఆ మెడికల్ స్టూడెంట్స్ చెప్పిన ఒక్క మాటకి దేశమంతా ఉలిక్కిపడింది. ఏమిటి, మనం సహజంగా గుడిలోకి వెళ్ళేటప్పుడు డేట్ రాకూడదని, ఏదైనా పెళ్లి ముహూర్తాలు ఉన్నప్పుడు డేట్ రాకూడదని,
ఆపుకోవటానికి రెగ్యులర్గా తీసుకునే ఒక్క టాబ్లెట్ ఈరోజు ఒక అమ్మాయి ప్రాణాన్ని తీసేసిందా అని ప్రతి ఒక్కరూ కలత చెందారు. అప్పుడే డాక్టర్స్ బయటికి వచ్చి, అవును, దానికి కారణం అదే. పిల్లలు ఏదైనా మెడిసిన్ తీసుకునేటప్పుడు కంపల్సరీ డాక్టర్ని సంప్రదించాలి. ఆ టాబ్లెట్స్ వాడితే వాళ్ళకి ఏదైనా రియాక్షన్ వస్తాయా, శరీరానికి సరిపడుతుందా లేదా అని మెడిసిన్ తప్పకుండా చూసుకునే వేసుకోవాలి. కొన్నిసార్లు ఇలాగ పొరపాటు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడూ అత్యవసర పరిస్థితుల్లో తప్ప అసలు టాబ్లెట్స్ని వాడకూడదు. అందరికీ సహజంగా వచ్చే శరీర తత్వాన్ని మనం ఒక మెడిసిన్ ద్వారా ఆపుకోవాలి అనుకోవటం నిజంగా అది సరైన పద్ధతా కాదు కదా. మనకి వచ్చే పెయిన్స్ని, మనకి వచ్చే రోగాల్ని తప్పించుకోవటం కోసం మెడిసిన్ని తయారు చేశారు. దానికోసమే వాడాలి తప్ప ఇలా అనవసరంగా మనకి వచ్చి చిన్న చిన్న ఇబ్బందుల కోసం మెడిసిన్ని వాడి ఇలా ప్రాణాల మీదకి తీసుకోకూడదు అని డాక్టర్లు తేల్చి చెప్పేశారు. ఆ రోజు ఎలా గడిచిందో కూడా తెలియదు. ఎంతో సంతోషంగా వచ్చిన అమ్మాయిలంతా ఎంతో దుఃఖంతో ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఆయేషా తల్లిదండ్రుల గురించి అయితే చెప్పక్కర్లేదు. వారి దుఃఖం ఎవరూ తీర్చలేరు. సృజన ఇంటికి వెళ్ళింది. ఎప్పటిలాగా తను డైలీ రాయటానికి తీసే తన డైరీ తెరిచింది. ఆ రాత్రి తను రాయటం ప్రారంభించింది. ప్రతి వాక్యంలో ఆమెకి ఒక ప్రశ్న ఉంది. అసలు మనకు ప్రతి నెలలో వచ్చే ఈ రక్తం సిగ్గు కాదు కదా, ఇది జీవం, దీన్ని దాచమని ఎవరు చెప్పారు? అమ్మాయి ఇది రాసి తన ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నట్లుగా ఫోటో పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమె రాసిన ప్రతి మాట మరో అమ్మాయికి ధైర్యం ఇచ్చింది. ఎవరైనా మరక గురించి నవ్వితే వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారని సృజన తన పోస్ట్లో పెట్టింది. ఎవరైనా పీరియడ్స్ని ఇబ్బంది అనుకుంటే అది మనకు జీవితం ఇచ్చే శక్తి అని గుర్తు చేసింది. ఇప్పుడు ఈ కథను చదువుతున్న నువ్వు కూడా ఒక్కసారి ఆలోచించు. నువ్వు బయటికి వెళ్లే ముందు డ్రెస్ని చెక్ చేసుకుంటావు కదా. నువ్వు పీరియడ్స్ వచ్చినప్పుడు ఎవరు చూడకూడదని బాత్రూంలో డోర్తో పాటు నీ మనసును కూడా మూసుకుంటావు కదా. నువ్వు కూడా కొన్నిసార్లు నీకు ఇష్టమైన ఒక ట్రిప్ మిస్ కాకుండా టాబ్లెట్ వేసుకోవాలని ఆలోచిస్తావు కదా. అయితే నువ్వు ఆయేషాలానే ఉన్నావు. తేడా ఏంటంటే నువ్వు బ్రతికున్నావు, తను బ్రతికిలేదు. మనలాంటి వారికి ఈ కథ ఎవరికి భయం పుట్టించడానికి కాదు, ఇది ఒక విషయం గుర్తు చేయడానికి మాత్రమే చెప్తున్నాను. మరక అనేది బలహీనత కాదు, అది సహజం. అది సిగ్గు కూడా కాదు, ఆదిశక్తి. ఇది నీ శరీర భాష, నీ శక్తికి సాక్ష్యం. దాన్ని దాచిపెట్టడం కాదు, దానిపై గర్వపడటం నేర్చుకో. ఆయేషా లాంటి వారు ఇక ఉండకూడదు. మళ్ళీ టాబ్లెట్ వేసుకోవాల్సిన పరిస్థితి ఎవరికీ రాకూడదు. తరాల తర్వాత ఒక అమ్మాయి కూడా మరక గురించి ఇంకా మొహమాట పడకూడదు. అది గుర్తుగా పేపర్లో చుట్టి మెడికల్ అబ్బాయిలు ఇచ్చే అసభ్యకరమైనదైతే కానే కాదు. చక్కగా నవ్వుతూ తుల్లుతూ మన చేతిలో పట్టుకుని హ్యాపీగా నడవలసిన సమయం వచ్చింది. నువ్వు ఆ పిల్స్ కొనుక్కొని ఎంత సంతోషంగా వెళ్తావో, యాపిల్స్ కొనుక్కొని లేదంటే ఫ్రూట్స్ కొనుక్కొని ఎంత సంతోషంగా వెళ్తావో అంతే సంతోషంగా దాచుకోకుండా నీ పీరియడ్స్ ప్యాకెట్ పట్టుకుని కూడా వెళ్ళగలగాలి. నీకు డేట్ వచ్చింది అని చెప్పగలగాలి. వీలైతే ఎదుటివారి నుండి ఆ సమయంలో నీకు సపోర్టుని పొందగలగాలి. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనిస్తారు అనుకుంటున్నాను. ఇలాంటివి పబ్లిక్గా చెప్పాల్సిన అవసరం ఏముంది? సీక్రెట్గా మీ పిల్లలకి చెప్పుకోవచ్చు కదా. ఇలా ఆడవాళ్ళ విషయాలు ప్రతి ఒక్కటి బహిర్గతంగా చెప్పి నువ్వేం లాభం పొందాలనుకుంటున్నావు అని కొంతమంది అనుకోవచ్చు. దయచేసి అలా అనుకోకండి. ఎందుకంటే చాలామందికి ఇప్పటికీ కూడా టాబ్లెట్స్ సేఫ్ అనే అనుకుంటారు. కానీ దేవుడు నెల ఇచ్చే ఈ ఋతుక్రమాన్ని దేవుడు ఆపాలి అని ఎప్పుడు అనుకోడు. అది అడ్డు అని దేవుడు ఎప్పుడు అనుకోడు, అనడు కూడా. సో దయచేసి కావాలంటే ఆ టైంలో టెంపుల్కి వెళ్ళడం మానేయండి. పెళ్ళిళ్ళు అలాంటి శుభకార్యాలు ఉంటే ఆ డేట్ని కొంచెం మార్చుకోండి. అంతేకాని అనవసరమైన అనారోగ్యాలు పాలు కాకండి. అవసరానికి మించి టాబ్లెట్స్ వేసుకోకండి. తప్పకుండా ఈ సిరీస్ని ఈ ఎపిసోడ్ని మీరు ఇష్టపడతారని అనుకుంటున్నాను. అందుకని గ్యాప్స్ కూడా ఇవ్వకుండా ఇంత పెద్ద ఎపిసోడ్ లాగా ఇచ్చేశాను. మధ్య మధ్యలో గ్యాప్స్ ఇవ్వటం, సిరీస్ లాగా ఇవ్వటం అవసరం లేదు అనిపించింది.
అందుకని ఒకటే ఆల్మోస్ట్ 30 మినిట్స్ దాకా ఇచ్చాను. తప్పకుండా అందరు విని ఇంకా వీలైతే వేరే వాళ్ళకి కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంతవరకు నా ఛానల్ని సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. శశాంక్ మ్యూజిక్ మీ అన్యూ స్టూడియోని ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. ఇక మీదట కూడా మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను. ఉంటాను. ఇప్పుడు నేను చెప్పిన కథ మాత్రం రియల్గా మాల్దీవ్స్కి వెళ్ళిన ఒక అమ్మాయికి జరిగిన సంఘటన. కావాలంటే మీరు గూగుల్ సెర్చ్ చేసి చూడండి. కాకపోతే నేను పేరుని మాత్రం సొంతగా పెట్టాను. నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ మమతా సృజన మరి ఇంకా ఎంతమందితోటి పరిచయాలు పెంచుకొని లేదంటే వాళ్ళ అనుభవాలు ఇంకా ఏదైనా మనతో చెప్పాలి అనుకుంటున్నారేమో నేను వీలు చూసుకొని మరొక ఎపిసోడ్ ఇస్తాను. ఇది కొంచెం సక్సెస్ అయితే అలాగే పెద్ద ఎపిసోడ్ లాగే 30 మినిట్స్లో ఇచ్చేస్తాను. తప్పకుండా ఆదరిస్తారు కదా. ఉంటాను. బాయ్.